యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమాన్ని మీరు చూస్తూ బలపడుతున్నట్టుగా మీరు కామెంట్స్ ద్వారా అలాగనే ఫోన్ ద్వారా నాతో మీరు సంభాషిస్తూ చాలా ఆనందపడుతూ ఉంటే నాకు కూడా ఎంతగానో ఆనందంగా ఉంటున్నది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ బలపడాలని అనేక మందికి కూడా మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామందిని అభినందించారు. చాలా కొన్నిసార్లు దేవుడు ఆశ్చర్యపోయాడు కూడా. మీరు చూసినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చూడండి, ఆ మాట ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయెల్లో నేను ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చాలా అభినందించాడు. ఒక విధంగా ఆశ్చర్యపడ్డాడు కూడా. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏమిటో తెలుసా? ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అక్కడ ఏమని రాస్తుందంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారము కొంతమంది వ్యాధిగ్రస్తుల దగ్గర ఆయన చేతుల నుంచి స్వస్థపరిచాడు కానీ మరియు అక్కడ ఆయన ఏమీ అద్భుతము చేయజాలకపోయిననుంది. కాబట్టి విశ్వాసము ఎంత అవసరమో ఒకసారి మనం తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క శతాధిపతి మరి ఈ విశ్వాసాన్ని దేవుడు ఎందుకు అంత ఆశ్చర్యపడ్డాడు, ఎందుకంత అభినందించాడు? అసలు విశ్వాసంలో ఏముండాలో తెలుసా? ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే తన యొక్క దాసుడు పక్షవాయుతో బాధపడుచు ఉన్నాడు. పక్షవాయు వచ్చిన యొక్క దాసుడిని ఎవరి ఇంట్లో ఉంచుకుంటారు చెప్పండి? ఏదో డబ్బు ఇచ్చేసి లేకపోతే ఒక నెల జీతమో లేకపోతే 2 నెలల జీతం ఎక్స్ట్రా ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోమంటారు, బాగు చూసుకోమని అంటారు. అంతేగాని ఇంట్లోనే పెట్టుకొని చూస్తారా? ఎంత ప్రేమ చూసారా ఆయన? సో ఈ శతాధిపతికి అంత ప్రేమ ఉండి యేసయ్య దగ్గరికి వచ్చేసి, ప్రభువా నా యొక్క దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడని చెప్పి వాడిని స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటారంటే, నేను వచ్చి స్వస్థపరుస్తానని అన్నాడు. మరి ఆయన అంటాడు, మీరు మా ఇంట్లోకి రావడానికి నాకు నేను పాత్రుడిని కాను, కాబట్టి మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. అబ్బా, ఎటువంటి మాట అండి అసలు ఇది? ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? మీరు ఎప్పుడైనా ప్రభుత్వం మాట్లాడుతూ ప్రభువా మాట మాత్రమే సెలవిమ్ము అనే అటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచారా? ప్రార్థనలో ఏవో మనం చెబుతూ ఉంటాము కానీ ప్రభుని ఈ విధంగా మనం రిక్వెస్ట్ చేశామా? ఇతను చూసారా, నా ఇంట్లోకి రావడానికి నాకు పాత్రత లేదు, నేను పాత్రుడిని కాను, కాబట్టి జస్ట్ మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. దాన్ని బట్టి దేవుడు నిజంగా ఆశ్చర్యపోయాడు. అసలు విశ్వాసంలో ఏముండాలో తెలుసా? మొట్టమొదటి ప్రేమ ఉండాలి. ప్రేమ ఎందుకనంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరమనే మాట మనం చదువుతాం. కాబట్టి ఆ విశ్వాసంలో నిజంగా విశ్వాసం కార్యసాధకం అవ్వాలనంటే ప్రేమ వల్ల, ఇప్పుడు స్విచ్ చేస్తే ఏ విధంగా ఫ్యాన్ తిరుగుతుందో అదే విధంగా విశ్వాసానికి మరి ప్రేమ చాలా తోడ్పడుతుంది. అంత ప్రేమ చూపించాడు కాబట్టి దేవుడు కూడా తన పట్ల నిజంగా ఎంత విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. రెండోది ఏంటో తెలుసా? ఎంత తగ్గించుకున్నాడో చూసారా? ప్రభువా నీవు మా ఇంటికి రావడానికి నాకు పాత్రత లేదు, నేను పాత్రుడిని కాను అని అన్నాడు. ఆలోచన చేయండి, ఎంత తగ్గించుకున్నాడో ఒక శతాధిపతి. కాబట్టి తర్వాత విశ్వాసం కూడా, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, యేసయ్య నాకు సహాయం చేస్తాడని ఖచ్చితమైన యొక్క విశ్వాసంతో ఉన్నాడు. అది కదా నిజమైన విశ్వాసం. సో నిజంగా నీవు ఒకవేళ ప్రభు నీకు ఏదైనా చేయలేకపోతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీవు నిజంగా ఈ ప్రేమలో నువ్వు ఎదగట్లేదని అర్థం చేసుకోవాలి. రెండవదిగా తగ్గింపు అనేది ఉండాలి. తగ్గింపు లేకపోతే కూడా మన విశ్వాసము అసలు ట్రిగ్గర్ కాదు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ శతాధిపతికి ప్రేమ ఉండింది తన యొక్క దాసుడి పైన,
రెండవదిగా మరి ఎంత తగ్గించుకోవడం, అంత హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం చూసినట్లయితే ఆ తగ్గింపును బట్టి దేవుడు కూడా చాలా ముచ్చటేసింది దేవుడికి. మూడవదిగా విశ్వాసం, దేవుని పైన అంత కాన్ఫిడెన్స్, మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. నేను కూడా అధికారముకు లోబడిన వాడను, వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. కానీ నీకు నిజంగా సర్వ రోగం పైన నీకు అధికారం ఉన్నది, నీకు దృఢమైన విశ్వాసం చూసారా ప్రియ సోదరి సోదరుడా? నీకు నాకు అటువంటి విశ్వాసం ఉన్నదా? నిజంగా అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీకు వెంటనే, నీకు స్వస్థత కావచ్చు, నీకు ఉద్యోగం కావచ్చు, దేనికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఖచ్చితంగా నీకు ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. అయితే ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. విపరీతమైన ప్రేమ నీకు ఉండాలి. రెండవదిగా తగ్గించుకోవాలి. ఎందుకనంటే కృప దీనులకే దేవుడు ఇస్తాడంట. ఆయన కృప నువ్వు పొందాలంటే దీనుడిగా నువ్వు ఉండాలి. అండ్ మూడవదిగా విశ్వాసం, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎస్, గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. దేవుడు నేను నిజంగా నీకు సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అటువంటి విశ్వాసం నీకున్నదా? నీ విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడా? నీ విశ్వాసం చూసి శబాష్ అంటున్నాడా? లేకపోతే నీ విశ్వాసం చూసి ఆయన అయ్యో ఇది సాధారణమైన అని అంటూ ఉన్నాడా? ఒక్కసారి పరీక్ష చేసుకో. నువ్వు విశ్వాసంలో ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నిజమే తండ్రి, విశ్వాసములో మేము ఎదగాలని ఆశపడుతూ ఉంటాము, కానీ ప్రేమ, తగ్గింపు అనేది లేకుండా ప్రభువా యేసయ్య ఏదో మీ దగ్గర నుంచి పొందాలని ఆశపడుతూ ఉంటాం. అలా కాకుండా మేము ప్రేమ కలిగి నాయన తగ్గింపు జీవితంతో మేము జీవిస్తూ చక్కటి విశ్వాసం ప్రదర్శించిన ఆయన మీ దగ్గర నుంచి గొప్ప మేలు పొందేటువంటి అనుభవం మాకందరికీ కూడా దయచేయవలసింది వేడుకుంటూ, మా యొక్క స్నేహితులు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో, దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో విశ్వాసంతో చేస్తూ ఉండగా వారిని దీవించి ఆశీర్వదించవలసిందే వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరు నిజంగా ఈ యొక్క కార్యక్రమం వల్ల మీరు బలపడుతున్నట్లయితే నాకు ఒక సహాయం చేయాలని ఆశపడుచు ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేక మందికి షేర్ చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.